నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును మోదీ ప్రభుత్వం మారుస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల ఎదుట భారీ ధర్నా చేపట్టాలని ఏఐసిసి పిలుపునిచ్చింది. ఇక అలాగే నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో బీజేపీ ఆఫీసుల ఎదుట ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ధర్నా నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో ధర్నాలు నిర్వహించారు. ఈ క్రమంలో గాంధీ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో గత 10 ఏళ్లుగా ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని కాంగ్రెస్ అగ్రనేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తప్పుపట్టిందని ప్రస్తావించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ ముట్టడిపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యాలయాలు ముట్టడిస్తే ఊరుకునేది లేదని, ప్రతిఘటిస్తామని, తాట తీస్తామంటూ కూడా హెచ్చరికలను జారీ చేశారు. ఇక కార్యాలయాల ముట్టడులు, ధ్వంసం చేయడాలు మంచి సంస్కృతి కాదని మందలించారు. విచారణ సంస్థలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏం జరిగిందన్నది విచారణ సంస్థలు, కోర్టులు చూసుకుంటాయని ఆయన స్పష్టం చేశారు. బీజేపీపై నెపం వేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని ధ్వజమెత్తారు రామచంద్రరావు.